వాళ్ళ గురించి వదిలేయండి. రేపు మీరేం చేయాలనుకుంటే అది చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు మిస్ అమ్మా? నా కోసమే కదా మీరు పూజ చేస్తుంది. ఇంకా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. పూజ సామాన్లు దేవుడి మందిరంలో పెట్టేసాయి. అలాగే మిస్ అమ్మా. సడన్ గా ఈ పూజ ఏంటి చెంబా? ఇందాక నీకొచ్చిన అనుమానం నిజమనిపిస్తుంది మనోహరి. రాత్రి జరిగింది చూశాక భాగ్యకేదో డౌట్ వచ్చుంటుంది. అంటే అంజుల్లో ఉన్న ప్రచండ గురించి భాగ్యకి తెలిసిపోయి ఉంటుందా? ప్రచండ గురించి కాదు కానీ ఇంట్లో తన కూతురుకేదో జరగబోతుందని భాగ్యకి తెలిసిపోయిందనుకుంటా. అందుకే రేపు పూజ చేయిస్తుందనుకుంటా. ఈ ఇంట్లో పూజ చేస్తే ప్రచండకి ప్రాబ్లం అవుతుంది కదా? ఖచ్చితంగా. వెంటనే ప్రచండకి హెచ్చరించాలి, జాగ్రత్త పడమని చెప్పాలి. రేపటికి మనం కూడా సిద్ధపడాలి. సరే పద, అటు పద. భాగీకి నా మీద అనుమానం వచ్చిందని, అందుకే ఈరోజు ఇంట్లో పూజ చేస్తున్నారని, అంజుని వదిలేసి వెళ్ళిపోమని నిన్న రాత్రి మనోహరి చంబా చెప్పారు. కానీ బుజ్జమ్మ శక్తులు తీసుకోకుండా వెళ్తే అది నా మంత్రశక్తికే అవమానం. బుజ్జమ్మకు సాయం చేస్తున్న ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి. దాన్ని ఢీకొట్టి బుజ్జమ్మ శక్తులను తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పటి వరకు అంజుని వదలను. ఏ అంజు, మేమందరం రెడీ అవుతుంటే నువ్వు ఇంకా అక్కడేం చేస్తున్నావు? ఈరోజు చేసే పూజ నా కోసమే అయితే అందరి ముందు బుజ్జమ్మను చంపి శక్తులను తీసుకెళ్ళిపోతాను. నా మంత్రశక్తి ఏంటో చూపిస్తాను. ఏ అంజు, రెడీ అవ్వమంటే వినిపించట్లేదా? అంజు నిన్నే. ఏంటి? ఛా, నా సొంత గొంతుతో అరిచానేంటి? వీళ్ళు భయపడి అమరేంద్ర భాగ్యలతో చెప్పేస్తారేమో. ఏదో ఒకటి చెప్పి మాయ చేయాలి. ఆకాష్, ఏంటి ఆకాష్ ఏదో అంటున్నావు? ఏమైంది ఆకాష్? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? మీ అందరికి ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నీకేమైంది? అలా రాక్షసుల్లా అరిచి ఆకాష్ ఎగిరిపడేలా చేసావు. నేను ఆకాష్ని టచ్ కూడా చేయలేదు ఆనంద్. తనే కాళ్ళు మెలకపడి కింద పడుంటాడు. వేరే గొంతుతో అంత పెద్దగా ఎలా అరిచావక్క? అది నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను బుజ్జమ్మ. ఊరికే మిమ్మల్ని భయపెడదామని అలా అరిచాను. ఇలా ఎవరైనా భయపెడతారా? నీ అరుపుకి అర్త్క్వేక్ వచ్చినట్టు రూమ్ అంతా షేక్ అయింది. వస్తువులన్నీ ఎలా కింద పడిపోయాయో చూడు. నా అరుపు కాదురా, కిటికీల నుంచి గాలొచ్చి నువ్వు పడిపోయి ఉంటావు. ఏమైనా నువ్వు ఈ మధ్య చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అంజు. ఆ రోజు కూడా ఇంతే. నువ్వు కిక్ ఇవ్వగానే బాల్ స్పేస్లోకి వెళ్ళిపోయింది. నీకింత బలం ఎలా వచ్చింది? అంతేకాదక్క, నువ్వు ఈ మధ్య రెగ్యులర్గా మనోహరి ఆంటీతో మాట్లాడుతున్నావు. ఆంటీ మన పార్టీ కాదు కదా. వీళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మీరందరూ పొరపాటు పడి
పప్పులో కాలేశారు. మనోహరి ఆంటీ మనకి యాంటీ అని నాకు తెలీదా ఏంటి? మరెందుకని ఆంటీతో క్లోజ్గా ఉంటున్నావు? ఎందుకంటే శత్రువులతో చేతులు కలిపినట్టు నటిస్తే వాళ్ళ సీక్రెట్స్ మనకు తెలిసిపోతాయి. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలిస్తే మనం మిస్సమ్మతో చెప్పొచ్చు కదా. నిజంగా నువ్వు అందుకే ఆంటీతో క్లోజ్గా ఉంటున్నావా? ప్రామిస్ ఆనంద్. కావాలంటే బుజ్జమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేసావంటే నిజమే చెప్తున్నావక్క. మీ అందరికంటే మనోహరి ఆంటీని ఎక్కువ హర్ట్ చేసింది నేనే, ఎక్కువ గొడవ పడింది కూడా నేనే, ఎదురు తిరిగి ఆంటీని తిట్టింది కూడా నేనే. అలాంటిది నన్నే అవమానిస్తున్నారా? నేను హర్ట్ అయ్యాను. హ, అది నీకు సూట్ అవ్వదు కానీ తొందరగా రెడీ అవ్వు. ఈరోజు చేసిన ఓవర్ యాక్షన్ ఇంకెప్పుడు చేయకు. రెడీ అవ్వు. ప్లీజ్ అక్క, పూజ రోజు అలగొద్దు. మా అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. రెడీ అవ్వక్క. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కాంప్రమైజ్ అవుతున్నాను బుజ్జమ్మ. మీరు వెళ్ళి మిస్ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండండి. నేను 5 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. పదండి. మిస్సమ్మా, 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 ఏంట్రా తోడ్? మీరు చెప్పిన పూజా సామాన్లు, ఆకులు, పూలు అన్నీ తీసుకొచ్చాను. పూజ మందిరం దగ్గర పెట్టురా తోడ్. సరే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను చూడగానే నీకు డాష్ ఇవ్వాలనిపిస్తుందా? చూసి ఎవరైనా డాష్ ఇస్తారా సార్? చూడకుండా కుద్దాను.